మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టడీ బ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది వచ్చేసి డే 16 స్టడీ బ్లాగ్ అనమాట. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతున్నాను. అండ్ అలాగే ఈ డే 16లో నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను చదివేది, అలాగే ఏమేమి చదివాను, ఎంతవరకు కంప్లీట్ చేశాను అనేది అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను అన్నాను కదా, సో అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఇది వచ్చేసి డే 16 అనమాట. సమ్మర్ కాబట్టి 4:30కి మెలకు వచ్చేస్తుందండి. అసలు అలారం పెట్టుకోవాల్సిన పనే ఉండట్లేదు. 4:30కి మెలకు వస్తుంది కాబట్టి 4:30 టు అరౌండ్ 5:36 వరకు యోగా ఎక్సర్సైజెస్, నేను ఫ్రెష్ అవ్వడం మొత్తం కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో 6:30 నుంచి లేకపోతే 6 నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట చదవటము. మినిమం 2 అవర్స్ 3 అవర్స్ అయితే చదువుతున్నాను. ఎట్లా లేదన్నా సరే 9 వరకు చదవటం అయితే కంప్లీట్ చేస్తున్నాను ఫస్ట్ సెషను. నెక్స్ట్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సెషన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. నాకు ఇప్పుడు అంటే సమ్మర్లో నాకు ఒక బెనిఫిట్ అనిపించింది. చదవటం కొంచెం కష్టంగా ఉన్నా సరే ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది కాబట్టి తొందరగా లేచి చదువుకోవడానికి వీలవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య యోగా స్టార్ట్ చేసిన తర్వాత మైండ్ చాలా రీఫ్రెష్గా ఉంటుంది. సో చదువుతుంటే ఇంకా చదవాలి అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకు యోగా అయితే బాగా అనిపించింది. ఫస్ట్లో యోగా అంటే కొంచెం బద్ధకం వేసింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే నేను ఫస్ట్ ప్రతిరోజు కూడా డైలీ ప్లానర్లో నేను ఆ రోజే ఏమేమి చేయాలనుకుంటున్నాను అవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాను. అంటే ఈ మధ్య కొంచెం ఎక్కువ ఒక్కొక్కసారి మర్చిపోయినా సరే ఇప్పుడు మాత్రం సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్క్స్ అన్నీ పెండింగ్ పడిపోతున్నాయి అన్నమాట. సో అందుకనే నేను ప్రతిరోజు డైలీ ప్లాన్లలో రాసుకొని ఈ బుక్ మాత్రం నేను టెర్రస్ నుంచి కిందకి వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా సరే ఖచ్చితంగా అది పట్టుకొని వెళ్తున్నాను. మ్యాక్సిమం అయితే 80 to 90% వరకు అయితే నేను డైలీ ప్లానర్లో ఏదైతే నోట్ చేసుకుంటానో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాను. మెయిన్గా స్టడీకి సంబంధించి ఆ రోజు ఏదైతే చదవాలనుకుంటున్నాను ఏంటి అనేది ఖచ్చితంగా అది కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఎడిటింగ్ వర్క్స్ కానీ ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా వర్క్స్ ఉంటే మాత్రం ఒకవేళ అవి ఆ రోజు చేయలేకపోయినా నెక్స్ట్ డే ఈ డైలీ ప్లానర్లో టాప్ 3 ప్రయారిటీ లిస్ట్ ఉంటుందన్నమాట. సో దాంట్లో నోట్ చేసేసుకొని అలా కంప్లీట్ చేస్తున్నాను. నాకు ఈ డైలీ ప్లానర్లో నాకు అది బాగా నచ్చింది. ఒకవేళ ప్రీవియస్ డే కంప్లీట్ చేయని వర్క్ నెక్స్ట్ డే టాప్ 3 ప్రయారిటీస్ లిస్ట్లో రాస్తే మాత్రం అది బాగుంది. మెయిన్ ప్రయారిటీస్ ఏదైతే ఉంటాయో టాప్ 3లో పెట్టేసుకొని చేస్తుంటే ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో నేను డే 16లో అయితే సైన్స్, హిస్టరీ, పాలిటీ ఈ 3 కూడా కంప్లీట్ చేయాలి మార్నింగ్ సెషన్లో అని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే నేను సైన్స్ చదువుతున్నాను అనమాట. ఆర్గాన్స్కి సంబంధించి హ్యూమన్ ఆర్గాన్స్కి సంబంధించి ఒక్కొక్కటి డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట. సో అట్లా చదువుతున్నాను. ఆల్రెడీ ఐస్ అయిపోయింది, ఇయర్స్ కూడా అయిపోయింది. అలాగే ఇప్పుడు టంగ్, నోస్, స్కిన్ గురించి అయితే చదువుతున్నాను. నాకు బాగా నచ్చింది. ఈ పీడిఎఫ్లో కూడా డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి నేను ఫస్ట్ చదివేసి ఆ తర్వాత మెయిన్ పాయింట్స్ షార్ట్ కట్స్లో రాసుకుంటున్నాను. ఇట్లా ఈజీగా ఉంది, చూడగానే అర్థమైపోయేటట్లు అట్లా ఉందన్నమాట. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే గుర్తుండేటట్లు షార్ట్ కట్ ట్రిక్స్ కూడా రాసుకుంటున్నాను. నేను వీడియోస్లో చెప్పినట్టు సైన్స్లో చాలా ట్రిక్కీగా ఉంటాయి ఆ వర్డ్స్ అన్నీ, ఒక్కొక్కసారి పలకడం కూడా కష్టమవుతుంది. సో అలాంటి ఏదైనా ఉంటే కొంచెం నాకు ఈజీగా ఉన్న వేలో అయితే రాసుకొని చదువుతున్నాను అనమాట. ఇక్కడ నేను చదువుకుంటూ రాయటం వల్ల నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే సైన్స్ వరకే కాదు, ఆల్రెడీ హిస్టరీ, పాలిటీ కూడా నేను అలానే రాశాను కాబట్టి సైన్స్కి కూడా అదే ఫాలో అవుతున్నాను. ఇక్కడ సైన్స్ చదవడం అయిపోయిన తర్వాత యూనియన్ బడ్జెట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఉంటాయో అవైతే నోట్ చేసుకుంటున్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా, సో దాంట్లో ఉన్నాయన్నీ కూడా రాసుకుంటున్నాను. నేను ఈ పీడిఎఫ్ ఒకవేళ కావాలి అంటే నేను పెడతాను, చూడండి, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత ఇది నేను యూనియన్ బడ్జెట్ ఇది అయిపోయిన తర్వాత కొంచెం సేపు బ్రేక్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సెషన్ అయితే స్టార్ట్.
ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆఫ్టర్నూన్ సెషన్ అయితే అరౌండ్ 10:30-11కి స్టార్ట్ చేశాను అనమాట. కంటిన్యూస్గా 1:30 వరకు చదువుతూనే ఉన్నాను. ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒకటి చదువుతున్నాను. అలాగే మార్నింగ్ సెషన్లో నేను పాలిటీ కంప్లీట్ చేయలేదన్నమాట. సో అందుకని కరెంట్ అఫైర్స్ అలాగే పాలిటీ 2 కూడా పెట్టుకున్నాను. ఇవి 2 కూడా కంప్లీట్ చేసేస్తే ఆఫ్టర్నూన్ సెషన్ వరకు అయిపోతుంది. అండ్ ఈవినింగ్ వచ్చేసి యాప్టిట్యూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే మాక్ టెస్ట్ ఒకటి అటెంప్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో చూడాలి ఏమవుతుందో. ఇట్లా ఫస్ట్ అయితే నేను ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదివేసి, కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే చదవటం స్టార్ట్ చేశాను అనమాట. ఎగ్జామ్కి మళ్ళీ ఇంకొకసారి రివిజన్ చేస్తే బాగుంటుంది కదా. సో అందుకని చెప్పేసి కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 మంత్స్ది మళ్ళీ స్టార్ట్ చేశాను ఇక్కడ. మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. సో అదేంటంటే ఇప్పుడు నేను రన్ చేస్తున్న ఛానల్ ఏదైతే ఉందో అందులో నా వ్లాగ్ కంటెంట్ కానీ, అంటే నా స్టడీ వ్లాగ్స్ కానీ, అప్పుడప్పుడు ర్యాండమ్ వ్లాగ్స్ ఏమన్నా రా వ్లాగ్స్ ఉంటాయి కదా అవి కానీ, అండ్ అలాగే క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఆ ఛానల్లో. మిక్స్డ్ కంటెంట్ ఒక ఛానల్లోనే ఉండకూడదు అని చెప్పేసి ప్యూర్గా స్టడీకి సంబంధించిన ఛానలే ఒకటి పెట్టాలి అని చెప్పేసి సపరేట్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేశాను. సో దాంట్లో అన్నీ ఉంటాయన్నమాట. అంటే స్టడీకి సంబంధించి సపరేట్ ఛానల్ ఒకటైతే క్రియేట్ చేశాను. అది నేను ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. టెక్ మీద ఛానల్ అనమాట. సో దీంట్లో ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి క్లాసెస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ బిగినర్స్ గైడ్ నుంచి, అంటే అసలు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది స్టార్టింగ్ వీడియోస్ నుంచి కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్స్ ఆల్రెడీ మళ్ళీ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ కూడా నేను ఆ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్ బిగినర్స్ గైడ్ లాగా ఉంటుందన్నమాట. ఇదొక ఏమంటారు, ఒక అకాడమిక్ ఛానల్ లాగా కాకుండా నేను ఆల్రెడీ చదువుతున్నాను కాబట్టి నేను ఆల్రెడీ ఎన్నో, అంటే ఎట్లా చదివితే బాగుంటుంది ఏంటి ఇవన్నీ కూడా నేను ప్రిపరేషన్ నుంచి నేను చూసుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు మీకు కూడా చెప్తే చాలామంది బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది అనే ఉద్దేశంతో నేనైతే ఆ ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ అదేంటంటే ప్యూర్లీ అది మొత్తం కూడా స్టడీ పర్పస్ ఛానలే ఉంటుంది. అంటే అందులో క్లాసెస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ గ్రూప్స్కి సంబంధించిన ప్రతి ఒక్క క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే టెక్నికల్గా సంబంధించిన, అంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎగ్జామ్ జేటీఓ ఆఫీసర్స్ పడుతుంది, ఆ వేకెన్సీస్కి సంబంధించి ఆ లిస్టు ఎలా చదవాలి ఏంటి, అండ్ అలాగే దాంట్లో ఉన్న క్లాసెస్ అవన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ టెక్ మీద ఛానల్ కంప్లీట్ బిగినర్స్ గైడ్ లాగా ఉంటుంది. అలాగే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మన ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి. టెక్ మీద ఛానల్ని ఫాలో అవ్వమని చెప్పండి. అలాగే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఏదైనా యూస్ఫుల్ పీడిఎఫ్స్ కావాలన్నా కూడా నాకు అడగండి, త్రూ ఈమెయిల్ ద్వారా అయితే మీకు సెండ్ చేస్తాను. సో డే 17 అయితే మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.